డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పల్లం గ్రామంలో కత్తులతో దాడి, పలువురికి గాయాలు. కాట్రేనికోన మండలంలోని అతి సమస్యాత్మక మత్స్యకార గ్రామం పల్లంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకోగా 7గురికి గాయాలయ్యాయి. కుటుంబాల మధ్య కక్షల నేపథ్యంలో ఘర్షణ జరిగిందని, రాజకీయ పార్టీల ప్రమేయం లేదని పోలీసులు గుర్తించారు. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అవినాష్ వెల్లడించారు. మంచినీటి కుళాయిలు లేని కారణంగా వంతుల వారి విధానంలో తలెత్తిన ఘర్షణ అంటున్న ఒక వర్గం. మొగలు కొడితే ఇంటికి కొడుతున్నారండి. మా బామ్మకి కవర్ ఇచ్చాయండి. కవరితే నేను మీ ఆయన కొడుతున్నానంటే నేను 10 వెళ్ళండి. కుర్రం గట్ట కొడుతున్నారు. కుర్రం కొడుతుంటే నేను తట్టుకుంటే మధ్యలో అతను కత్తించి కేసు తీసుకుంటే అక్కడ ఉన్న జనంతో తప్పుతున్నారు. తప్పుతుంటే వాళ్ళు కర్రలు రాజ్య గుంపులు ఇచ్చడం తర్వాత చేసిందండి. ఏంటంటే మా జనం తప్పిస్తారండి. మంచిగా నోటి మాట్లాడనమాట ఎన్నాళ్ళు నడుతుందండి కదా. హస్బెండ్ కుట్టేసారండి గవర్నమెంట్ గట్ట కుట్టేసారన్నమాట. ఇంటిని కులాలి సార్. 20 వంతులకి 24 వంతులకి కులాయండి సార్. మన ఆయన చేయండి సార్. నా పేరు మల్లారి ధర్మారావు. మాది పల్లం గారు. మేము బాలిబొమ్మగా నా ఇల్లు. మేము బాలిబొమ్మగా కూర్చుంటే వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు, మేము ఫ్రెండ్స్ ముగ్గురు కూర్చున్నాం. మొత్తం 5. వాళ్ళ నాన్న వచ్చి మా అబ్బాయిని వాళ్ళు సరిపోతున్నాడని నన్ను కొట్టాడు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న తీసుకుని వెళ్ళిపోతే నేను ఆ రోజు నన్ను సపనా వచ్చారని పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాను. కర్ర తీసుకుని వచ్చాను. నెక్స్ట్ నిన్న గట్ట మళ్ళీ కేసు పెట్టుకున్నాం. కేసు పెట్టుకుంటే ఎస్సీ గారు అన్నారు, వీళ్ళు కేసులు పెట్టుకుంటారా, సాల్వ్ చేసుకుంటారా అని అంటే మేము కేసు ఎట్టుకొని అడిగాం. కేసు ఎట్టుకున్నప్పుడు మేము కేసు ఇస్తాం. ఫ్రెండ్స్ ఇద్దరు సాక్ష్యం చెప్పారు ఎస్సీ గారి దగ్గర. ఎస్సీ గారి దగ్గర ఫ్రెండ్స్ సాక్ష్యం చెప్తే కేసు మొత్తం పద్ధతిలో ఉందని పొద్దున్న పెద్ద మనుషులతో తీసుకుని వచ్చి అడిగించారు. మేము ఒప్పుకున్న టైంలో వాళ్ళు బామ్మద్ది, వాళ్ళు 3 అబ్బాయిలు, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి, వాళ్ళ అన్నయ్య, మా బాబాయ్, మా పిన్నమ్మ, మా పాప వీళ్ళంతానని కొట్టారు సార్. కొట్టారంటే వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి నన్ను పట్టుకుండి మరి కొనిపించారు సార్. ప్రతి ఒక షాపు సార్. ఇదే దెబ్బ 12 గంటలు సార్. ఇది షాక్ ఇచ్చిన పోతుంది సార్. కొంతమంది మా ఉత్పాదకులు ఏమన్నారండి, ఇలా చిన్న మా పిల్లలు చిన్నగా వాళ్ళ అబ్బాయి అక్కడ చిన్న పిల్లలు కొడిసారండి. వెళ్ళి అది పెట్టండి తెలుగు తెలుగుది తెలుసుకొస్తారండి. లక్ష్మీ ధర్మాన్ని